వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కొత్త కార్డులు అండి, అందుకే రావట్లేదు సరిగ్గా. ఒక్క నిమిషం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ది అపాలజీ. వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారండి, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో అనుకోకుండా ఏదో తెలియని బాధ పెట్టుకున్నారు, అంటే మిమ్మల్ని దూరం చేశారు, కానీ మీ మనసుని గ్రహించుకోలేకపోయారు. మీ మనసుని ఇప్పుడు గ్రహించుకునేటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీకు సారీ చెప్పాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వరకు ఉండే మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఎండ్ చేసి ఇంకా మీ రిలేషన్లో హ్యాపీ ఉండాలి అనుకుంటున్నారు, ఎంజాయ్ చేయాలి, మీతో హ్యాపీ మూమెంట్స్ ఉండాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే వాళ్ళకి చాలా సాఫ్ట్గా మీరు ఉంటారు, చాలా అంటే మెంటల్ క్లారిటీతో ఉంటారు, సాఫ్టనింగ్ నేచర్తో ఉంటారు. సో మీ వైపే మీ పర్సన్ అనే వాళ్ళు రావాలి అనే ఆలోచనతో ఉన్నారు. ద ఫస్ట్ మూవ్. మీకు ఫస్ట్ టైం ఇంకా ఇక్కడ నుంచి మీకు మెసేజ్ చేయాలి, మీతో డైలీ మాట్లాడాలి. మీతో మాట్లాడితేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సమస్యల్ని ఎండ్ చేసుకొని మీతో మాట్లాడితేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ద బౌండరీస్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని బౌండరీస్ అయితే వేసుకొని ఉన్నారు. ఎందుకంటే మేబీ మీ లైఫ్లోని ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్లోని పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, వాటి వలన ప్రజెంట్ అయితే బౌండరీ వేసుకొని ఉన్నారు. అందుకే ఈ డిస్టెన్స్ అనేది వచ్చింది. ద డిస్టెన్స్ అనేది వచ్చింది. ఈ బౌండరీ వేసుకొని ఉండడమే మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే ఈగో క్లాషెస్ ఉన్నాయండి. అంటే నేను ఎక్కువ, అంటే నేను గొప్ప అనే ఈగో క్లాషెస్ ఉన్నాయి. అదొక్కటే కాదు, వాళ్ళ మాటే నెగ్గాలి అనే ఆలోచనతో ఉన్నారు. మీరు కూడా ఈగో క్లాష్ పెట్టుకొని మీరు తగ్గకుండా ఈగోగా ఆలోచిస్తున్నారు. సో అందు గురించే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే అయ్యింది. కానీ మీతో మీ పర్సన్ అనే వాళ్ళు రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళ హార్ట్ ఓపెనింగ్ లో ఉంది, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీతోనే
ప్రేమని కోరుకుంటున్నారు, మీతోనే జెన్యున్ గా ఉండాలి అనుకుంటున్నారు. హార్ట్ అయితే ఓపెన్ లో ఉంది. మీ సోల్మేట్ అండి, వీళ్ళెవరో కాదు, మీ సోల్మేట్. మీరు చాలా ఇష్టపడే వ్యక్తులే. అంటే ఇది సోల్మేట్ అనేది ఎలా తెలుస్తుంది మేడం అంటే, నమ్మకం ఉంటేనే అండి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ ఇద్దరు ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెంట్ పెట్టుకొని లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా ఉంటేనే అది సోల్ లెవెల్ కనెక్షన్. అపాలజీ ప్రెసెంట్ అయితే మీకు అపాలజీ చేయడానికి ఫ్లర్టింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ లో బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు. ద హ్యాపీ ఎండింగ్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్? న్యూ బిగినింగ్, ప్యాషనేట్ గా న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో కమ్యూనికేషన్ అవ్వాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ప్రెజెంట్ ఇప్పటి వరకు ఉండే సమస్యలన్నీ కూడా ఎండ్ అయిపోవాలి. ఇక్కడి నుంచి కూడా న్యూ బిగినింగ్ చెయ్యాలి, లైఫ్ లో ఎంజాయ్ చెయ్యాలి, మీ ఇద్దరు కలిసి మూమెంట్ అనేది ఉండాలి అనుకుంటున్నారు. ద సాఫ్టనింగ్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ప్రెసెంట్ అయితే వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయింది. వాళ్ళ మనసు అనేది చాలా సున్నితత్వంగా ఉంది. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల హార్ట్ బ్రేక్ లో ఉంది. అందుకే మీతో మనసు అనేది చాలా సున్నితమైన స్వభావం. అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇక్కడ అదే కనిపిస్తుంది. ద ఫస్ట్ మూవ్ అని ఎందుకు అన్నారు? గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మనీ పరంగా, మనీ రిలేటెడ్ గైడెన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే నడుస్తుంది. నెక్స్ట్ మీ పర్సన్ ఎవరి దగ్గర గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ద బౌండరీస్. కొన్ని బౌండరీస్ వేసుకున్నారు. అందు గురించే వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు, మీ నుంచి దూరంగా ఉన్నారు. కానీ మిమ్మల్ని చాలా జెన్యున్ గా లవ్ చేస్తున్నారు. ద డిస్టెన్స్. వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది, అందుకే డిస్టెన్స్ గా ఫీల్ అవుతుంది, డిస్టెన్స్ గా ఉంది. బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు వర్క్ బర్డెన్ పరంగా కృషి ఎక్కువగా జరుగుతుంది. ఈగో క్లాష్. ఈగో క్లాష్ అని ఎందుకు వచ్చింది అంటే, ఈగో క్లాష్ అనేది వచ్చింది. లైఫ్ లో చాలా హ్యాపీగా ఉండాలి అనుకున్నారు, కానీ చిన్న చిన్న ఇష్యూస్ కే ఈగో క్లాష్ పెట్టుకొని వాళ్ళు ఉండే వర్క్ బర్డెన్ ని వీళ్ళు ఫీల్ అవ్వకుండా మీరు ఈగో తగ్గించుకొని వాళ్ళకి కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ జరిగినట్లుగా అయితే మీతో చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితులను కూడా మీరు అర్థం చేసుకోవాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. రీయూనియన్. ఈ రిలేషన్ లో బాధ్యత వహించాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతో ఈ రిలేషన్ లో బాధ్యత వహించాలి అని ఒక నిర్ణయానికి అయితే తీసుకున్నారు. అందుకే మీతో రిలేషన్ లో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ద హార్ట్ ఓపెనింగ్. మీ గురించి అయితే నిరంతరం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ హార్ట్ అనేది ఓపెన్ గా ఉంది. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరు తనకి కావాలి అని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. నువ్వే నా సొంతం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నాకు అన్ని, నువ్వైతే నన్ను అర్థం చేసుకుంటావు అని మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరే నా జీవితం అని. మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి సంతోషంగా ఉందామని మీ పర్సన్ అనే వాళ్ళు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. ద సోల్మేట్. గ్రౌండ్ లెవెల్ గా ఆలోచించి రిలేషన్ లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇది బాధ్యతాయుతమైన రిలేషన్ గా ఫీల్ అవుతున్నారు.